100 బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం, ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన 10 వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. వంద బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు, మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. రేపు నుంచి తొక్కుతారు జగన్, చూద్దాం. నీ పరిస్థితి సై అంటున్నావుగా, సిద్ధం అంటున్నావు, మేము సై అంటున్నాం. ఎవడు సిద్ధం, దేనికి సిద్ధమో నువ్వు ఓటమికి సిద్ధపడ్డానని చెప్పి నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే. ఆ పరిస్థితి రాష్ట్రంలో నీకు వచ్చింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి కారణం 151 మంది శాసనసభ్యులు గెలిస్తే వాళ్ళని అడ్డం పెట్టుకుని, పార్లమెంటు సభ్యులను అడ్డం పెట్టుకుని ఢిల్లీలోని కేసులు ఆపుకోవడానికి ఉపయోగించుకున్నావు తప్ప ప్రత్యేక హోదా మాటే మర్చిపోయావు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటో కూడా తెలియనట్లుగా మాట్లాడే పరిస్థితికి ఈనాడు దిగజారిపోయావు. నువ్వు ఈనాడు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా మార్చావు. మీ యొక్క ఏపీఎం పిల్లలు కానీ, సిసిఎల్ పిల్లలు కానీ, డిపిఎం పిల్లలు కానీ, ఈ సర్ప్ ఏదైతే పేదరిక నిర్మూలన సంస్థ ఉందో ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఎంతమంది చదువుకుని ఉద్యోగం లేక ఈనాడు నిరుద్యోగుల రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత ఉందంటే అది యొక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.